నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం సార్, ఇప్పుడు టీడీపీ 2019 నుంచి చూస్తుంటే మొత్తం అంతా కొవ్వూరు కూడా టీడీపీ ఆప్షన్ చాలా డల్గా ఉంది. ఈ రోజు చూస్తున్న పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ 5 సంవత్సరాలు కరోనాను కూడా లెక్క చేయకుండా, అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఎంతో పోరాట స్ఫూర్తితో, మీకు తెలుసు ప్రతి కార్యక్రమం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ని విభేదాలు ఉన్నా పార్టీ ఒకటే నెగ్గాలని విభేదం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం, అదేవిధంగా మరి అచ్చిబాబు గారు ఒక డైరెక్షన్లో 3 పార్టీలు ఇటు జనసేన కానీ బీజేపీ కానీ అందరం కూడా ఒక పెద్ద పాత్రలో ఆయన చెప్పడం, అందరం కూడా ఆయన చెప్పిన పని అలా చేసుకెళ్ళటం, ప్రతి నిజంగా ఎలక్షన్ ముందుకి ఎలక్షన్ సినారీకి కూడా ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా బాగా చేశారని శభాష్ అని అనిపించుకునే స్థాయిలో ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గం ఈ ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. ఓకే సార్, మొన్న బాలకృష్ణ గారు ప్రెస్ మీట్లో ఒక మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నా నిజమైన వారసుడు ఎన్టీఆర్ కాదు, ఎవరు కాదు, పవన్ కళ్యాణ్ అని చెప్పి, దాని గురించి ఏం చెప్తారు? మేమందరం కూడా నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, మరి పవన్ కళ్యాణ్ గారు మరి 23 సీట్లు ఇచ్చి 24 సీట్లు ఇచ్చి దాన్ని మళ్ళీ 21 కూడా చేసుకున్నా కూడా మరి కార్యకర్తల్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎంతో క్రిటిసైడ్ చేయడం జరిగింది. అపోజిషన్ పార్టీలు కానీ సొంత పార్టీని కూడా చాలామంది విభేదించి వెళ్ళిపోయినా కూడా ఆయన ఎప్పుడు కూడా కూటమంతా కూడా కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా నెగ్గాలి. ఈ పార్టీ ఏదైతే అధికార పార్టీ అధికార మతంతో మరి దౌర్జన్యాలన్నింటినీ కూడా చమరగీతం పాడాలని ఆయన ఎంతో ఓర్పుతో మరి కసితో ఆయనలో ఉన్న కసి అంతా కూడా పెట్టుకుని లోపల పెట్టుకుని ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీకి అదే కూటమికి మద్దతుగా నిలబడటం, అదేవిధంగా బీజేపీ సహకారం అందించడంతో మరి ఈ రోజున చారిత్రాత్మకంగా ఈ విజయం మరి సొంతమైంది. అందరి యొక్క కృషి, ముఖ్యంగా మరి ఆ జనసేన సైనికులు చాలామంది కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున పనిచేయటం వలన ఈరోజు ఈ విజయం సాధించాం. తెలుగుదేశం పార్టీ కూడా మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసిపోయారు. నిజంగా చెప్పాలంటే ఎక్కడా కూడా విభేదాల్లో ఓ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే 4-3 గ్రూపులు ఉన్న చోట 3 పార్టీల కలయికలో ఏ ఒక విభేదం లేకుండా అందరూ కలిసి ఉంటే గెలిపే లక్ష్యంగా అందరం పనిచేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి టీడీపీ పార్టీకి 136 సీట్లు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇప్పుడు వేరే పొత్తు పెట్టుకున్న పొత్తు లేకపోయినా టీడీపీ సీఎం కన్ఫర్మ్. సో అలాంటిది ఇప్పుడు జనసేన పార్టీ తోటి ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయంట, లేదా విభేదాలు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? నిన్న మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు 131 సీట్లు వచ్చి నేను అధికారం నా చేతిలో నేను ఉన్నదని అనుకోకుండా మరి ఏదైతే పొత్తు ధర్మం పాటించి మాతో పాటు కలిసి ప్రయాణించి మరి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి మరి గెలుపుని పంచుకోవడం జరిగింది. ఏకంగా మరి వాళ్ళ ఇంటి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో పంచడం, దీనికే మరి కార్యకర్తలందరూ కూడా దానికి అనుగుణంగా పనిచేయాలి. అంటే నాయకుడి యొక్క మెంటాలిటీ బట్టి, నాయకత్వం యొక్క మెంటాలిటీ బట్టి మరి ఎన్నికలు అంతా పనిచేయడం. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నాయకుడు ఏ విధంగా పోతున్నాడు ఈ రోజున మరి అదేవిధంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి రేపొద్దున మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానన్నే దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మెలుగుతాడు, మెలగాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.